వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీకాకుళం పట్టణ వాసులతో సమానంగా గ్రామీణ ప్రజలకు కూడా మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని శ్రీకాకుళం ఆర్ఎండ్బి బంగ్లా వద్ద డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా జిల్లాలో లాంఛనంగా ప్రారంభించారు. మరో విశిష్ట అతిథి తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, జిల్లా పరిషత్ సీఈఓ బెందాలం లక్ష్మీపతిలతో కలిసి జిల్లాకు చేరుకున్న 71 చెత్త సేకరణ వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో జీవించాలని, చెత్త లేని మురుగు నుంచి దూరంగా ఆహ్లాదంగా గడపాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా చెప్పారు. త్వరలో జిల్లాలోని శ్రీకాకుళం కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీల్లో క్లాస్ కార్యక్రమం నిర్వహించి బిన్ ఫ్రీ, లీటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఇంత వర్షాల్లో కూడా డ్రైవర్లందరూ కూడా హాజరై అధికారులు అందరూ కూడా విజయవంతం చేసేందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఏ స్వచ్ఛ సంకల్పం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో దాన్ని పూర్తిగా సద్వినియోగపరిచే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా ఈ కార్యక్రమం చేస్తున్నాయి. దానికి పెద్ద ఎత్తున ఆరోగ్యం అత్యంత ప్రధానమైనది కనుక మరి పరిశుభ్రత పాటించడానికి, అలాగే పేరుకుపోయిన చెత్తని మరి వాహనాల ద్వారా దాన్ని తరలించి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యని హృదయపూర్వక అభినందిస్తూ మరి భవిష్యత్తులో మరింత పటిష్టంగా ఈ వ్యవస్థ పనిచేయాలి. దానికి త్రికరణ శుద్ధిగా డ్రైవర్లు కూడా పూర్తిగా దాన్ని సానుకూలంగా దాన్ని కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కొన్ని కార్యక్రమాలు కేవలం ఆదాయ వనరుగా కాకుండా మానవతా దృక్పథంతో ఇతరులకు మేలు చేసే దిశగా చేసే ప్రయత్నాల్లో ఇది భాగం. అలాగే మనందరి ఆరోగ్యం పరిరక్షించే దాంట్లో కూడా ఇది అత్యంత ప్రధానమైన పాత్ర వహిస్తుంది కనుక మరి స్వచ్ఛ సంకల్పం అన్నది ప్రతి ఒక్కరి మనసులో కూడా మంచి సంకల్పంతో బాగా పనిచేసి మరి చెత్త నివారణ చేసి చెత్తపై పోరాటం ఒక రకంగా చెప్పాలంటే ఈ చెత్తనంతా మరి శుభ్రపరిచే విధంగా మరి ఆ ట్రక్కుల ద్వారా మరి దూర నిర్దేశిత ప్రాంతాలకు తరలించి మరి ప్రజల ఆరోగ్యం కాపాడే దిశగా చేసే ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, అందుకే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ రిజిస్ట్రేషన్లు శాఖ మార్చులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద జగనన్న స్వచ్ఛ సంకల్పం వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరై శాసనసభాపతి తమ్మినేని సీతారాంతో కలిసి స్వచ్ఛ సంకల్ప వాహనాలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న స్వచ్ఛ సంకల్పానికి పూర్తిగా సద్వినియోగపరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయని అన్నారు. దానికి పెద్ద ఎత్తున అందరూ సహకరించాలని కోరారు. ఆరోగ్యం అత్యంత ప్రధానమైందని, అందులో భాగంగా పేరుకుపోయిన చెత్తను వాహనాల ద్వారా తరలించి పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పడేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న చర్యను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ వ్యవస్థ మరింత పటిష్టంగా పనిచేయాలని ఆకాంక్షించారు. దానికి వాహన డ్రైవర్లు త్రికరణ శుద్ధిగా కష్టపడి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. కేవలం ఆదాయ వనరుగా కాకుండా మానవతా దృక్పథంతో ప్రజలకు మేలు చేసే దిశగా చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత మనందరి ఆరోగ్య విషయంలో ప్రధాన పాత్ర పోషించనుందని, కావున ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సంకల్పానికి ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. అందరూ చెత్తపై పోరాటం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములు కావాలని జిల్లా ప్రజలను కోరారు. తొలుత స్వచ్ఛ సంకల్పం పోస్టర్ ను సభాపతి
శాసన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మతో కలిసి విడుదల చేశారు. రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ నేడు చెత్త అనేది ప్రధాన సమస్యగా మారిందని, దీన్ని నివారించేందుకే స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామాల్లో, పంచాయతీల్లో ప్రతి ఇంటి నుండి సేకరించిన చెత్తను గ్రామాలకు దూరంగా డంపింగ్ యార్డుకు తరలించడం జరుగుతుందని తెలిపారు. చెత్త నుండి సంపదను సృష్టించేందుకు చెత్త నుండి సంపద కేంద్రాలను ప్రతి పంచాయతీల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. చెత్తను ఈ గార్బేజ్ టిప్పర్ల ద్వారా తరలించి రీసైక్లింగ్ చేసి సంపదను సృష్టించనున్నట్లు వివరించారు. రీసైక్లింగ్ కాబడిన చెత్త నుండి ఎరువులు, ఇతరత్రా వాటికి ఉపయోగించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రతి పౌరుడు స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుట్టబడాలని, ఇది అందరి బాధ్యత అని సభాపతి గుర్తు చేశారు. సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రతలో భాగంగా ప్రతి ఇంటికి 3 డస్ట్ బిన్లు పంపిణీ చేయడం జరిగిందని, మహిళలు, యువత ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా స్వచ్ఛ సంకల్పానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ముఖ్యమంత్రి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్, సంయుక్త కలెక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి లక్ష్మీపతి, వివిధ మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం పాలవలస సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ కింద మరమ్మతులు చేస్తున్న డ్రైవరు, క్లీనరు ఇద్దరూ మృతి చెందారు. వెనుక నుండి ఢీకొట్టిన మరో లారీలో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మరమ్మతులు చేస్తూ ఉన్న లారీని వెనక భాగం నుంచి మరో లారీ బలంగా ఢీకొంది. దీంతో లారీ కింద మరమ్మతులు చేస్తున్న ఇరువురు లారీ టైర్ల కింద చిక్కుకున్నారు. దీంతో ఘటనా స్థలంలోనే ఇరువురు మృతి చెందారు. వెనుక నుండి ఢీకొన్న లారీ క్యాబిన్ లో ఉన్న డ్రైవరు, క్లీనర్లకు తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. సమాచారం అందుకున్న బారువా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన ఇరువురు ఒడిశా రాష్ట్రం కటక్ జిల్లా అతఘాడ్ బ్లాక్ చకడా రాజానగర్ గ్రామానికి చెందిన జ్ఞానరంజన్ దాస్, సచిన్ దాసులుగా పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామంలో వెలిసి ఉన్న ఉత్కల ఆంధ్ర ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి వాహన పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ప్రతి ఏటా వేలాది మంది భక్తులతో కిటకటలాడిన అమ్మవారు ఈ సంవత్సరం నిన్నటి నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా పడడంతో భక్తులు వందల సంఖ్యలో మాత్రమే అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీసు బందోబస్తు, బారికేడ్లను ఏర్పాటు చేసి కరోనా నిబంధనలకు అనుగుణంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.
పంచాయతీ నడికుదిటిపాలెంలో దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చిన్నారుల కోలాటం ఆకట్టుకుంది. బంటుపల్లి పంచాయతీకి చెందిన చిన్నారులు ప్రదర్శించిన ఈ కోలాటం ఆద్యంతం అందరినీ అలరించింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నడికుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి కోలాటంపై చిన్నారులు ఆసక్తి పెంచుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బంటుపల్లి సర్పంచ్ రజని, గోపిని కృష్ణారావు, మన్ని శ్యామ్ కుమార్, గురిపల్లి జయరాజు, బంటుపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కవిటి మండలంలోని సావసానపుట్టుగా గ్రామానికి చెందిన బుడంకాయల పద్మ అనే మహిళ గత కొంతకాలం క్రితం ప్రమాదవశాత్తు నడుముకి దెబ్బ తగిలి ఆపరేషన్ చేయడం జరిగింది. నిరుపేద రోజు కూలీ కుటుంబం కావడం వల్ల తను కూడా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండడంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని ఎస్డీఎఫ్ కు సమాచారం రాగా ఎస్డీఎఫ్ సంస్థ తరపున తక్షణ సహాయంగా 15,500 రూపాయలు అందించడం జరిగింది. ఎస్డీఎఫ్ సభ్యులు మాట్లాడుతూ దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితి బాగాలేదని తెలుసుకుని ఎస్డీఎఫ్ గ్రామానికి రావడం జరిగింది. గత 15 రోజుల క్రితం డాక్టర్ గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ చేశారు. కాబట్టి L2 to L7 మనకి జనరల్గా వెన్నుపూస ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ వెన్నుపూస, అది L2 to L7 అని డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్లో బ్లడ్ క్లాట్ అయింది, బ్లడ్ స్ట్రక్ అయిపోయింది. సో దాన్ని ఆపరేషన్ చేస్తే కానీ ఆవిడ పరిస్థితి బాగోదు, కుదిరిపోవడానికి చెప్పడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి వాళ్ళు అయిపోయినటువంటి నా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ బుడంకాయల నరేష్ కుమార్, వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది, హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, అన్ని జరిగాయి. ఆవిడకి ఏమైందంటే L2 L7 ఆపరేషన్ చేసిన వెంటనే దానికి ముందు నుండే కాలు చెయ్యి కొట్టారు, కాళ్ళు చెయ్యి రెండు కూడా పడిపోయాయి. ఆవిడ అంతా యాక్టివ్గా ఉంటారు. ఆవిడ రోజు మా ఊరు రావడం, మీ అందరు చేసి టిఫిన్ షాప్ పెట్టుకున్నారు. ఆవిడ చిన్న కుటుంబం,
విధంగా చెప్పాలంటే ఆర్థిక పరిస్థితి కూడా అంతగా మెరుగైన కుటుంబం వాళ్ళు. సో ఈ విషయం తెలుసుకొని మన తెలసనపూడి గ్రామ యువత, మన ముఖ్యంగా చెప్పాలంటే జయకృష్ణ, మన సాయి, అందరూ యువత అందరూ కలిసి ఎస్డిఎఫ్ ద్వారా ఏమైనా ఆర్థిక సాయం ఉంటే చేయండి అని కోరడం జరిగింది. సో వాళ్ళ కోరిక మేరకు ఈరోజు మేము ఈ గ్రామానికి వచ్చాం. మా వంతు సహాయంగా ఒక 15,000 రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఎస్డిఎఫ్ ఇస్తున్నాం. అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని కోటబొమ్మాళి మండలం న్యాయ సేవా సంఘం ఇన్ఛార్జ్ అధ్యక్షులు శ్రీకాకుళం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి కోరారు. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అక్టోబర్ 15 సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం అంతర్జాలం ద్వారా ప్రజలను విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 జరుపుకుంటామని అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. అబ్దుల్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో సైంటిస్టు మరియు అడ్మినిస్ట్రేటర్ గా పనిచేశారని తెలిపారు. భారతదేశ 11వ రాష్ట్రపతి కావడానికి ముందు కలాం భారతదేశ పౌర స్పేస్ మరియు సైనిక క్షిపణి కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి అమూల్యమైన కృషిని అందించారని అన్నారు. అందువల్ల వారి గౌరవార్థం ఐక్యరాజ్య సమితి వారు అక్టోబర్ 15న వారి పుట్టినరోజును ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించారని వివరించారు. ధైర్య సాహసాలు మరియు స్ఫూర్తిని కలిగి ఉండాలని, కొత్త విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటూ వైఫల్యాలకు ఎప్పుడు భయపడొద్దని ఆమె విద్యార్థులకు సూచన చేశారు. విద్యార్థులు మొదటిగా క్రమశిక్షణ అలవర్చుకోవాలని, వైఫల్యాల నుంచి పాఠాలను నేర్చుకుని విజయాలు సాధించాలని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలంలో తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నర్సనపేట మండలంలోని పలు గ్రామాలతో పాటు మేజర్ పంచాయతీ జలమయమైంది. కుండపోత వర్షం కురుస్తుండటంతో రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా మండల కేంద్రంలోని మార్కెట్ వీధి నీట మునిగింది. ఎప్పుడు వర్షం కురిసినా ఇదే పరిస్థితి కనిపిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ లేకుండా పోయిందని, కనీసం వాహనాలకు పూజలు చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా వర్షం కురవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఈ పరిస్థితి దాపురించిందని, దీనిపై సరైన నిర్ణయం తీసుకుని వర్షపు నీటిని తరలించేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.